రామ్ రామ్ ఫ్రెండ్స్. రామ్ అబ్దుల్ బాయి బాయి అంటారు. ఈశ్వర్ అల్లా తేరే నామ్ అని రఘుపతి రాఘవ రాజారాం అనే పాటను మార్చి సెక్యులరిజం మన మీద రుద్దే ప్రయత్నం చేశాడు గాంధీ. ఉత్తరప్రదేశ్ సాంబాల్లో 1978లో 46 ఏళ్ల ముందే సాంబల్లో అల్లర్లు జరిగాయి. అప్పుడు అక్కడ ఉన్న హిందువులను తరిమి కొట్టడంతో పాటు కొందరి ప్రాణాలు తీయడంతో పాటు కొన్ని గుడిలకి తాళాలు వేశారు. గుడిలోని విగ్రహాలు బావిలో పాడేశారు. స్వాతంత్రం వచ్చిన తరువాతనే, ఎప్పుడో పరాయి పాలనలో కాదు, కాంగ్రెస్ పాలనలో. అసలు ఏం జరిగింది? ఈ మధ్య ఉత్తరప్రదేశ్లో సంభాల్ అనే ప్రాంతం మసీదు మందిరం విషయమై పురావస్తు శాఖ మసీదు సర్వే చేయడానికి వెళ్లడం, అక్కడ స్థానిక ముస్లింలు సర్వే చేయడానికి వచ్చిన ఆ టీం మీద రాళ్లు రువ్వడం, వాటి మీద నేను ఒక వీడియో కూడా చేశాను, చూడకపోతే మీరు చూడొచ్చు. అయితే మసీదులో ఒక పెద్ద స్కామ్ చేస్తున్నాయని వెలుగులోకి వచ్చింది. లదానియా మసీదులో తనిఖీలు నిర్వహించిన అధికారులు మసీదు పైకప్పుపై ఏర్పాటు చేసిన అక్రమ పవర్ హౌస్ ను కనుగొన్నారు. ఇది దాదాపు 100 గృహాలకు విద్యుత్ సరఫరా చేస్తుంది. 4 మసీదులు, ఒక మదర్సాలో విద్యుత్ చోరీ జరిగినట్లు అధికారులు గుర్తించారు. ఈ క్రమంలో 46 ఏళ్లుగా మూతపడిన శివాలయాన్ని తిరిగి తెరవగలిగారు. అక్కడ గుడి ఉందని తెలుసుకున్నారు. వెంటనే శుభ్రపరిచి పూజలు చేసి హిందువులకు ప్రవేశం కల్పించారు. అక్కడే బావిలో వెతుకగా దేవుడి విగ్రహాలు కూడా బయటపడ్డాయి. పురావస్తు శాఖని పిలిచారు. వాళ్ళు ఆ మందిరం విగ్రహాలు ఎంతటి పురాతనమైనవో తేల్చి చెప్పే ప్రయత్నంలో ఉన్నారు. అది మాత్రమే కాదు, అదే ప్లేస్లో 200 ఏళ్ల నాటి హనుమాన్ మందిరం కూడా కనుగొనపడింది. ఇవన్నీ ఉన్నాయని అక్కడ అబ్దుల్లాలకి తెలుసు. కానీ హిందువుల్ని రానివ్వకుండా పూజలకి దూరం చేశారు. శనివారం రోజున ఆ ప్రాంతానికి సాధారణ సర్వే చేయడానికి వచ్చిన విద్యుత్ శాఖ అధికారులకు, ఆ వివాదాస్పద మస్జిద్కు, ఆ ప్రాంతంలో ఉన్న చాలా మదర్సాలకు, దాని చుట్టుపక్కల ఉన్న చాలా ఇళ్లకు పెట్టిన కరెంటు మీటర్లు పనికి రాకుండా చేసి డైరెక్టుగా ఫ్రీగా కరెంటు ఉపయోగించుకుంటున్నారని కనిపించింది. ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, ఆ ప్రాంత సమాజ్వాదీ పార్టీ ఎంపీ అయిన జియూర్ రెహమాన్ బర్క్ ఇంట్లో కూడా మీటర్ కనెక్షన్ లేకుండానే కరెంటు ఉపయోగిస్తున్నాడు. ఆ ఎంపీ ఇంటికి కరెంటు మీటర్ బిగించడానికి విద్యుత్ అధికారులు, ఇంకా రక్షణగా పెద్ద సంఖ్యలో రాష్ట్ర పోలీసులు, ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్, పిఎస్ఏ పోలీసులు వెళ్లారు. ఇంతమంది వెళ్లాలో ఒక ఎంపీ ఇంటికి విద్యుత్ మీటర్ బిగించడానికి? 100 మంది పోలీసులు సహాయంగా వెళ్లారు అంటే ఆ ప్రాంతంలో అసలు సాధారణ విద్యుత్ ఉద్యోగులు బిల్లులు వసూలు చేయడానికి కాలు పెట్టగలరా? ఎవరిచ్చారు ఈ కొమ్ములు వాళ్ళకి? ఇదే సెక్యులరిజం అంటే? మిగతా మతస్థులు ఉంటున్న ప్రాంతాల్లో ఇటువంటి మందబలం చూపించే సంఘటనలు ఎప్పుడైనా విన్నామా? అడుగులు వేయడానికి భయపడతారా పోలీసులు ఇంకెక్కడైనా? ఈ ప్రాంతంలో విద్యుత్ చౌర్యం నేరం మీద 1250 ఎఫ్ఐఆర్ నమోదు చేసి 5.2 crores రూపాయలు పెనాల్టీ విధించారు. ఉత్తరప్రదేశ్ యోగిజీ పాలన కాబట్టి ఇలాంటి ఒక విద్యుత్ చోరీ బయటపడింది. ఒక్క చోట 5.2 crores చోరీ అంటే దేశంలో ఉన్న వివిధ మస్జిద్ల నుండి, మదర్సాల నుండి ఇంకా ఎన్ని అవుతుండొచ్చు? హైదరాబాద్ ఓల్డ్ సిటీలో కరెంటు బిల్లులు కట్టడానికి అడిగితే ఆఫీసర్లను పట్టుకుని తన్నిన ఎన్నో వీడియోస్ మనం చూసాం. మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి కట్టించుకోగలడా ఆ విద్యుత్ బిల్లులు అంటే? సరేలే, సత్తాగల నాయకులు కదా సాధ్యం, వీళ్ళకి కాదు. కానీ ఒక సత్తాగల నాయకుడు ఉంటే మాత్రమే ఇలాంటివి చేయగలరు. అందుకేనా వీళ్ళు సర్వేలు వద్దు అనేది, రాళ్లదాడి చేసేది, మస్జిద్ల దగ్గరికి రావద్దు, మేమున్న దగ్గరికి మీరు రావద్దు అనేది? ఇలా హిందువుల గుళ్లను, దేవి దేవతలను, విగ్రహాలను దాచిపెట్టడానికేనా? చోరీ చేయడానికా? మనల్ని, మన నమ్మకాలను, చరిత్రను, గుళ్ళని, దేవీ దేవతలను పాతి పెట్టాలని చూస్తే విత్తనాలు మొలకెత్తినట్టు భూమిలో నుండి బయటికి వచ్చినట్టు వస్తూనే ఉంటాం. ఇలాంటి నాయకులు మనకి మద్దతు ఇస్తూనే ఉంటారు. ఒక్క ఓటు, మీరు వేసిన ఓటు, మీరు గెలిపించుకున్న నాయకుడు మీకోసం ఎంత పని చేస్తున్నాడు, ఇలాంటివి ఎన్ని బయట పెడుతున్నాడు చూసారా? మన ఓటు సరైన నాయకులకి, ఆ వైరస్కి యాంటీవైరస్గా పనిచేసే నాయకులకి వేసిన రోజు ఇలాంటివి ఇంకా ఎన్నో మనం చూడొచ్చు. ఇలాంటి నిజాలు ఎన్నో బయటపడతాయి. జై భారత్, జై హింద్.